అర్ధనారీశ్వరుడు ముందు సృష్టికి ముందే కనబడ్డాడు. పెళ్లి జరిగింది సృష్టి ఏర్పడ్డాక. ఎప్పుడు అర్ధనారీశ్వరుడే అంటే ఎప్పుడూ అర్ధనారీశ్వరుడే అయినా అనేది మనం జాగ్రత్తగా విన్న వాళ్ళకి అర్థమవుతుంది. వివాహమైన తర్వాత అమ్మవారికి సగభాగం ఇచ్చాడనేటువంటిది లీల. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే అనేది తత్వము. కనుక తత్వము లీల అని రెండు అంశములు ఉంటాయి భగవంతుడి విషయంలో. మీరు విష్ణువైనా శివుడైనా అమ్మవారైనా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, తత్వము లీల. తత్వం అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో దాని తత్వం అంటాం. లీల అంటే భగవంతుడు లోకం కోసం చేసిన ఒకానొక కృత్యముని లీల అంటాం. సృష్టికి పూర్వం నుంచి ఉన్నది తత్వమే. తత్వతః భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు అన్నప్పుడు శక్తి ఆయనదే, కానీ శక్తి సహితుడు ఎప్పుడు ఉంటాడు ఆయన. అయితే లీల అంటే అర్థం ఒక నామంతో ఒక రూపంతో కనబడడం, ఒకానొక కృత్యము చేయడం, వీటిని లీల అంటారు. నామరూపాలు లేకపోవడం తత్వం, నామరూపాలు స్వీకరించడం లీల. నామరూపాలు ఎందుకు స్వీకరిస్తాడు అంటే జగతిని అనుగ్రహించడం కోసమే. ఆ నామాన్ని మనం పలుకుతూ జపిస్తూ ఆ రూపాన్ని ధ్యానిస్తూ ముక్తి పొందడం కోసం స్వామి నామరూపాలు స్వీకరిస్తాడు. తలచి తలంచి తరించడం కోసం లీల చేస్తాడు. అందుకే లీలలు మనం తలంచుకుంటూ ఉంటాం. ఆ లీలల్లో శివకళ్యాణం ఒక లీల, దక్షయజ్ఞ విధ్వంసం ఒక లీల, త్రిపురాసుర సంహారం మరొక లీల, గంగని ధరించడం ఒక లీల, విషాన్ని నిగ్రహించడం ఒక లీల. ఇవన్నీ స్వామి లోకరక్షణ కోసం, భక్త రక్షణ కోసం చేశాడు. ప్రత్యేకంగా భక్తులను కాపాడడం కోసం మార్కండేయుడిని కాపాడిన లీల, ఇలాంటివి ఎన్నో చెప్పవచ్చు. భక్త రక్షణ లీలలు చాలా చాలా ఉన్నాయి. కనుక లీలని మనం తలంచుకుంటూ తత్వాన్ని మరిచిపోకుండా స్వామిని ఉపాసించాలి. కనుక తత్వము లీల రెండు అంశములు చెప్పుకున్నాం.